గుంటూరు జిల్లాలో తెలుగుదేశం గోండాలు బరి తెగిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలం గారపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన దాడి చేస్తున్నారు. కార్యకర్తల ఇళ్లను ఖాళీ చేసి మీరంతా కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లిపోయేవాళ్ళంటూ దాడులు చేస్తున్నారు. దీంతో ఎస్పీ దగ్గరికి వచ్చారు. అసలు ఏం జరిగిందో వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటమ్మా? గారపాడు వట్టిచెరుకూరు మండలం మాది. 26వ తారీఖుని లైట్లు ఆరిపేసి సీసాలతో రాళ్లతో కర్రలతో దాడి చేశారయ్యా. చేసి లైట్లు ఆరిపేసేసరికి మా మగవాళ్ళు అందరు శాల మీదకి లగెత్తారు. నేను ఇంటి మంగళం నుంచున్న దాని మీదకి వచ్చి కర్ర పెట్టి తలకాయ పగలు కొట్టి చేతులు పగలు కొట్టారు. ఇక అవధాన సీసాలు రాళ్ళు మా వాళ్ళ దగ్గరికి రాకుండా గంట సేపు వేశారు. ఇక వీళ్ళు పరారైపోయారు. ఇక ఆడవాళ్ళు ఉండం, ఆడవాళ్ళని కూడా అందినోళ్ళు అందినట్టు కొట్టండి, ఇల్లు వదిలిపెట్టి పోవాలి. వీళ్ళని నలుగురిని చంపందే మేము ఊరుకోము, ఇళ్ళైనా వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే నలుగురిని చంపేస్తాం మేము అని అంటే కుర్రా మధు, చిన్న సుబ్బారావు, గడ్డిపాటి సుధా, మరి తాటి ఎరయ్య, పూనాటి రమేష్, నవతా సుబ్బారావు, ముప్పాళ్ళ సుబ్బారావులే, నవతా సుబ్బారావు గారు, వీళ్ళల్లా కలిపి మేము ఉండాము, మేము మీకు అండగా ఉండాము, మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి, మేము ఏదైనా జరిగితే మేము మీకు హామీ అంటున్నారు వాళ్ళని, టీడీపీ వాళ్ళని. వైసీపీ వాళ్ళనేమో ఆ పల్లెలో ఒక అడుగు పెడితే పెట్టినట్టు నరికేస్తామని వాముల్లో శాలల్లో కర్రలు కత్తులు గొడ్డళ్ళు పెట్టుకుని కూర్చుంటున్నారు. అది మాకు రక్షణ కావాలి, మా ఇళ్ళకు మమ్మల్ని జారండి దయచేసి, మేము మిమ్మల్ని ఏడుకుంటున్నాము. ఊళ్ళో పరిస్థితి ఎట్లా ఉందమ్మా? దారుణంగానే ఉంది. మేము ఆడవాళ్ళం బయటకు వస్తానికి కూడా లేదు. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ పిల్లల చేత మా పిల్లలు సైకిల్ లాక్కొని కొట్టను, బ్యాగులు లాక్కొని కొట్టను, బడికి వెళ్లకుండా చేస్తున్నారండి. మేము కాలు బయట పెడితే రోడ్డు మీదకి ఎట్టబడితే అట్ట లంజిల్లారా అది ఇదని వాళ్ళు లంజిమగుళ్ళు వీళ్ళు లంజిమగుళ్ళు అని మమ్మల్ని తిడతాము. ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళు కొడతాము, మగవాళ్ళు కూడా ఎట్టబడితే అట్ట తిడతాము, మగవాళ్ళు కూడా వచ్చి కొడుతున్నారు మమ్మల్ని. వాళ్ళు మగవాళ్ళు ఉండరు, మా మగవాళ్ళు లేరండి. లేరండి, ఎవరు లేరు. మా కొడతారండి. మా మామయ్యని ఆల్రెడీ కొట్టేశారు. కాలు మటుకు ఇరిగింది. ఆయన 2 వారాల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పటికి ఇంటికి రాల మా మామయ్య. అదేమంటే వచ్చేవాడిని రాచెట్టు కింద రాడ్డు తీసుకొని కాలు ఎరగొట్టారు. పాత గొడవలు ఏమి లేవు సార్ గారు, అన్ని పార్టీ గొడవలే. వైసీపీ అనేవాడిని ఉండనీము, మా పార్టీ కాబట్టి మేమే చల్లాలి, మేమే ఉండాలి పల్లెలో, ఎక్కడ మటుకు మీరు ఉండొద్దు, పల్లె వదిలిపెట్టి వెళ్ళిపోమ్మంటున్నారు. 50 ఇళ్ళు ఉన్నాయి. మేము 50 కుటుంబాలు సార్. 50 కుటుంబాలు బయటకు వచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చేసాం. మా మగవాళ్ళు అనేవాళ్ళు పల్లెలో లేరు. ఇప్పుడు పోయిన నెల నుంచి మా మగవాళ్ళని ఇళ్లలోకి రాని, ఇట్లా వస్తే చంపేస్తాము, నరికేస్తామని మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఆడవాళ్ళని కూడా రోడ్డు మీదకి రాని, ఇట్లా మా ఎమ్మట పడుతున్నారు. మేము ఇళ్లలో ఉంటున్నాము. మా మగవాళ్ళని మమ్మల్ని ఇంటికి చేర్చండి. ఇప్పుడు 16 మంది మీద కేసు పెట్టారు. మొన్న ఒక అమ్మాయిని కొడితే 3 ఎముకలు ఇరిగిపోయినాయి అమ్మాయికి. మరి ఒక పెద్ద రంగమ్మని కొట్టారు, ఆమె తలకాయ పగిలిపోయింది. ఇంకొక 2 కొట్టారు. వాళ్ళు అట్ట కొట్టి మా మీదే కేసు పెట్టారు. మా మీద కేసు పెట్టి 16 మందిని జైల్లో ఉంచారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ బయట ఉన్న మగవాళ్ళని కూడా మమ్మల్ని ఇళ్లలోకి రానియకుండా వాళ్ళు వస్తే మేము చంపుతాం, మీరు ఎట్ట వెళ్తారు బయటకని మా కోసం కాపలా కాస్తున్నారు. ఆ బయట నుంచి వచ్చే మగవాళ్ళ కోసం కాపలా కాస్తున్నారు. పిల్లల్ని బడికి పంపించుకుంటే వాళ్ళు అక్కడ కొడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు. దీని అంతటికి కారణం ఊళ్ళో వాళ్ళు ఉండి మేము చేపిస్తున్నాం, మేము ఉండాము, వైసీపీ వాళ్ళని ఇళ్లలో ఉండకుండా చంపేయండి, రానియొద్దు అసలు ఆ పల్లెలో కానీ వాళ్ళు చెబుతున్నారు. దీనికి కారణం కుర్రా మధు, పూనాటి రమేష్, నవతా సుబ్బారావు, గడ్డిపాటి సుధా, వీళ్ళందరూ కారణం. వాళ్ళందరూ ఉండి మేము టీడీపీ నాయకులు వాళ్ళందరూ ఈ పల్లెలో ఉండే వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి మా మీద ఇట్లా దాడి చేపిస్తున్నారు చీసాలతో. ఇళ్లలో మేము ఆడవాళ్ళం ఇళ్లలో ఉంటుంటే ఇళ్ల మీదకి రాళ్ళు ఇసిరేస్తున్నారు. మీరు ఇళ్లలో నుంచి ఎట్ట ఉంటారో మిమ్మల్ని చంపేస్తాము, మీ మొగుళ్ళని రానివని చెబుతున్నారండి. ఎట్టాగైనా సరే మా భర్తలు ఇంటికి చేర్చండి, మాకు రక్షణ కావాలి, మా ఇళ్లలో మమ్మల్ని ఉంచండి. మా చీరలు పట్టుకొని లాగాడు ఏరయ్య అనే అతను. వాళ్ళ ఆడవాళ్ళ పంపించి మమ్మల్ని కొట్టించి జాయిడ్లు చింపించాడు. కొట్టు చదువుతారండి వాళ్ళు. ఆడవాళ్ళు వస్తున్నారు, ఆడవాళ్ళు ఏమిటి మగవాళ్ళు కూడా వస్తున్నారు. రేత్రి లైట్లు ఆరిపేసి మా మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు ఈ కొడతాం అరత విని ఎవరు అని బయటకు రావటం, వాళ్ళని జుట్టు పట్టుకుని ఆడవాళ్ళు కొడుతున్నారు రోడ్డు మీద పడేసి. కొడుతుంటే మా వాళ్ళు పక్క వాళ్ళు రావడానికి కూడా లేకుండా నుంచి ఉంటున్నారు. అట్ట చేస్తున్నారండి. మాకు ఇప్పుడు ఇంటికి వెళ్తానికి కూడా భయపడాలండి. మమ్మల్ని ఇంటికి వెళ్ళంగానే మమ్మల్ని మా ఇంటి మీదకి వస్తారు.
పగలైనా కొడతారు. అక్కడ పోలీసులు చెప్పలేదా? కానిస్టేబుల్ ఉండగానే వాళ్ళు ఏం చేయట్లేదండి. వాళ్ళు ఏం మాట్లాడతారు, అంతా అయిపోయినాక వస్తున్నారు. వాళ్ళు తిట్టినా కానీ మాట్లాడతల్లా. మేమేం చేయాలండి మరి? మాది ఎవరు ఆలకిట్లేదు. మాది ఆలకిట్లేదు. మేము కేసులు పెట్టాము, కంప్లైంట్లు ఇచ్చాము, ఎన్ని చోట్ల తిరిగినా మమ్మల్ని ఎవరు ఆలకిట్లేదు సార్. వాళ్ళదే చెల్లుతుంది, మాది అసలు ఎక్కడా కూడా చల్లట్లేదు. సీఏ గారికి చెబితే అదేమంటే వెళ్ళండి అమ్మా, 7 సంవత్సరాలు బయటకు వెళ్ళి బతకండి అంటున్నారు. మా మగవాళ్ళని ఇంటికి రాకుండా మమ్మల్ని కూడా వెళ్ళిపోమంటున్నారు పిల్లల్ని తీసుకొని. గారపాడులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పథకం ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబాలు దాదాపు 50 కుటుంబాలని గ్రామాల నుంచి వెళ్లిపోవాలని తెలుగుదేశం నాయకులు హుక్కు జారీ చేశారు. అయితే వీళ్ళు అక్కడే ఉంటున్నారు. కానీ రాత్రి వేళ వీళ్ళ ఇళ్లపై కరెంటు తీసి బీరు సీసాలతో దాడి చేస్తున్నారు. లోపలికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని కూడా చెప్తున్నారు. వీళ్లపైనే దాడి చేసి వీళ్లపైన అక్రమ కేసులు బనాయించి ఇప్పటికే దాదాపు 15 మందిని గుంటూరు జైలుకు పంపించారు. గారపాడులో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వెంటనే అధికారులు స్పందించాలని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.